నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నూతన విద్యా విధానాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతం పలుకుతారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గీత కార్మికులను కాటమయ్య రక్షక కిట్లను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యూరియా కొరతపై వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు మెరుపు ధర్నా చేసిన బీఆర్ఎస్ నాయకులు. జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే నేనావత్ భాను నాయక్. విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సులు బోధించే కళాశాలలో విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగవడంతో పాటు ప్రొఫెషనల్ విద్యా సంస్థల్లో లోటుపాట్లను అరికట్టవచ్చన్నారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో గల విద్యాభారతి విజ్ఞాన కేంద్రం బాయ్స్ హాస్టల్ వసతి గృహాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులు, జాతీయ భావజాలాలను వ్యతిరేకించే వ్యక్తులు కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తుందంటే అనేక రకాలుగా విమర్శలు చేశారని, చివరికి నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు స్వాగతం పలుకుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. భారతదేశంలో ఉన్న యువత తమ మేధస్సుతో ప్రపంచాన్ని శాసించే సమయం ఎంత దూరంలో లేదని కిషన్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఈ విద్యాలయాన్ని అభివృద్ధి చేయడానికి సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. యువత తమ మేధస్సు ద్వారా ఈరోజు ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి ఎంతో దూరంలో లేదు. ఈరోజు ఐటీ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, నాదర్గుల్లో ఈరోజు సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలోని ఈ యొక్క ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించినటువంటి ఇలాంటి విద్యా సంస్థ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేయడం, దానికి శ్రీకారం చుట్టడం చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో ఈ స్కూలు అన్ని రకాలుగా ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రమే కాకుండా హైదరాబాద్ నగరానికి కూడా చాలా ప్రత్యేకత ఉన్నటువంటి భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు హాస్టల్ భవనాన్ని కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో మరింతగా దీన్ని అభివృద్ధి చేయడం కోసము ఇక్కడ ఉండేటువంటి కమిటీ పెద్దలు చాలా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తారు. కుసుమంచిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి 80 మంది గీత కార్మిక సోదరులకు కాటమయ్య రక్షక కిట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. వీటి వలన గీత కార్మిక సోదరులకు భద్రత లభిస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెరుపు ధర్నా చేశారు. యూరియా కొరతపై ప్రభుత్వం స్పందించి ఎప్పటిలోగా పంపిణీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభ వాయిదా అనంతరం నేరుగా వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి బీఆర్ఎస్ నేతలు పాదయాత్రగా వెళ్లారు.
యూరియా కొరతపై వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. అనంతరం కార్యాలయం బయటకు వచ్చి నిరసనకు దిగారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలబోమని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. And hopefully the issue will be resolved in these days. And we are also demanding that the state government explain why the shortage that we see today was not there for the last 10 years when KCR Garu was in government. Why is there an artificial shortage? Is there black marketing happening? Is there some Congress mafia operating? What is happening in Telangana? We need answers. డిండి మండల కేంద్రంలో జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా దేవరకొండ ఎమ్మెల్యే నినామత్ భాలు నాయక్ వివిధ కాలనీలో ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులతో కలిసి పర్యటించి గ్రామ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడం, తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరికి పేదవాళ్ళకి ఇండ్లు లేకుండే అవునా, ఇప్పుడు ఇండ్లు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు నీకు బేస్మెంట్ 1 లక్ష ఆల్రెడీ పడ్డాయి. మళ్ళీ లెంటర్ లెవెల్ అయిపోయినాక 1 లక్ష వస్తుంది. మొత్తం 4 సార్లలో మీ 5 లక్షల రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. ఓకేనా? దరఖాస్తు చేస్తున్నా ఆన్లైన్ పెట్టి ఆన్లైన్ పెట్టి ఆన్లైన్ చేసి మనం ఇల్లు ఇస్తున్నాం. మీ సేవలు పెట్టి ఐడెంటిటీ చేసి మనం ఇల్లు ఇస్తున్నాం. నీకు ఇల్లు ఇస్తున్నాం. ఓకే, కట్టుకుంటారా? కట్టుకో. స్థలం ఉంది కదా? ఎన్నిసార్లు పెట్టినాము, 2 సార్లు 2 కిత్తలు పెట్టినా కూడా ఇల్లు రాలేదు, ఏది రాలేదు. నిన్న మన కూలుతుందని వేరే కిరాయి తీసుకొని ఉన్నాం సార్ మేము. నాకు 2 ఆడపిల్లలు, భర్త లేడు. ఎమ్మెల్యే గారు బాలక నాయక్ వచ్చి ఇల్లు ఇస్తా అన్నాడు. చూసిండు, ఇల్లు చూసిపోయిండు. ఆలేరు పట్టణంలో బాలికల ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండర్ రిజిస్టర్ పరిశీలించారు. కిచెన్ ని, ఆహార పదార్థాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు పరిశీలించారు. కిచెన్ షెడ్, డ్రైనేజీ వ్యవస్థ, ప్రహరీ గోడల మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్ ఈని ఆయన ఆదేశించారు. అమ్మా, ఇది దీంట్లో ఈ మన కిచెన్ షెడ్ పైన రేకులు ఇవన్నీ ఉన్నాయా? ఓకే ఓకే, నేను ఇప్పుడు మాట్లాడతా. షెడ్ నెంబర్ నాకు మీరు ఎంతమంది వాళ్ళు ఇంకొకళ్ళు ఏం చేస్తారు? చేతానే ఎక్కడ చేసుకో ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు మేడం? కొత్త సీట్లు మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుందా? ఫిఫ్త్ పాపం ఇద్దరు ఒక చెల్లెడు ఉంటుంది కదా, మీ చోటపల్లి లోకల్లో ఉంటుందా? మంచిగా అక్కడే మంచిగా హైదరాబాద్ అమ్మాయి సార్, సంతోషాన్ని నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉన్నది ఇక్కడ వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ గురువారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఇతర అధికారులు బొమ్మూరు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ పెన్షన్ అర్హత నోటీసులు అందుకున్న వారు మండల అభివృద్ధి కార్యాలయంలో అప్పీలు సమర్పించిన పక్షంలో తుది నిర్ణయం వచ్చే వరకు పెన్షన్ల చెల్లింపులో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాల పునరుద్ధరణ కోసం పైకప్పు వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు, చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంలు, రీఛార్జ్ పీట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. In that we have identified 30 acres. It is under the control of DISCOM. Yeah, it's okay. I am aware of the land. I have seen the land. Sir. Sir, one submission, yes. Sir. If NOC received for irrigation land, definitely we have another 30-40 acres of one per box. Now, this Saturday, Vijayam. 174, Srikakulamlo 250. So Collector Srikakulam they were able to. In June, I had asked the Doma people and the Doma department to identify all such kind of works, and most of the works they have already started and few of them are completed. In the way, చేయాల్సిన ఏంటంటే మీరు రిపోర్ట్ కావాలి, ఎవరు పంపిస్తున్నారు? This is not filling. So మనం ఏదైతే
ట్రిపుల్ ఆర్కి మనము ప్లాన్ చేస్తున్నాము. గన్ పార్క్ వద్ద ఖాళీ యూరియా సంచులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ యూరియా కొరత తీర్చాలంటూ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లో ప్రధాన రహదారిపై బైఠాయించి గిరిజనులు రాస్తారోకో చేపట్టారు. ఎస్టీ జాబితా నుంచి బంజారా లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ నాయకులు తెల్లం వెంకట్రావు, సోయం బాబురావులపై వాళ్ళ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. వారిని ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలని చెప్పులతో కొట్టారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో 32 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చి బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చలేదన్నారు. బంజారాల పోరాట ఫలితంగా 1976లో ఎస్టీ జాబితా బంజారాలను చేర్చడం జరిగిందన్నారు. బంజారాలు కూడా గుట్టల్లో అడవుల్లో జీవనం కొనసాగిస్తారన్న విషయాన్ని కోయ జాతికి చెందిన సోయం బాపురావు, తెల్లం వెంకట్రావులు గుర్తుంచుకోవాలంటూ తెలిపారు. బంజారా, లంబాడా, సుగాలి వాళ్ళను ఎస్టీ జాబితాలను తీసేయాలని చెప్పి ఇలా పేపర్లో చూస్తే మా మనసంతా కలకలమై చాలా బాధగా ఈరోజు మా గిరిజన నాయకులందరికీ ఫోన్ చేయడం జరిగింది. వాస్తవంగా ఈ దేశం స్వతంత్రం కొరకు పోరాటం చేసిన జాతి మొట్టమొదటి ఎవరైనా అంటే బంజారులు. భారతదేశ స్వతంత్రం కొరకు పోరాటం చేసిన జాతి మా జాతి. మేము గతంలో ఈ భారతదేశాన్ని ఏలిన జాతి కూడా. రాణా ప్రతాప్ సింగ్, పృథ్వీరాజ్ చవాన్ ఈ భారతదేశాన్ని ఏలిరు. మొఘల ప్రధానమంత్రి దృష్టి తీసుకుపోయి అప్పుడు రాజ్యాంగ పరంగా షెడ్యూల్లో చేసి మాకు రిజర్వేషన్ 1976లో వచ్చింది. బిడ్డ ఇప్పుడు మీరు చేస్తా ఉన్నారు తుడుందేప అని చెప్పి గిరిజనుల మీద, మా లంబాడుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళపై చర్య తీసుకోవాలి. లేకపోతే ఈ తెలంగాణలో గిరిజనులమంతా లంబాడమంతా ఏకమై రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ తప్పకుండా మేము ప్రత్యక్షంగా 5 లక్షల మంది జమ అయిన ఖాళీ ఫోన్లు మెసేజ్ల మీద ఆ యొక్క స్ఫూర్తి మన గిరిజనులో ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అదే స్ఫూర్తిని మనం కొనసాగించాలి. గిరిజనులందరూ ఏకతాడిపై పార్టీలకు అతీతంగా ముందుకు పోయి మన ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో రాష్ట్ర నాయకత్వంలో కూడా ఒక పిలుపు రావచ్చు. ఆ పిలుపుని మనం ఫాలోఅప్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ స్వయం బాబురావు గారిని. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి విజయపూర్ కాలనీ ఫేజ్ 2 రోడ్ నంబర్ 18లో భారతమాత యూత్ అసోసియేషన్ మండపంలో వినాయకుని లడ్డూను 2 బాలురు దొంగలించారు. కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బ్యాచ్ అది అలా పారిపోయాడు, చూడాడు ఆడ వెనకాల ఈడు పారిపోయాడు. మేము ప్రతిరోజు నవరాత్రుల గురించి వినాయకుని పెట్టాం. ఆ వినాయకుని పెట్టిన సందర్భంగా ప్రతిరోజు పూజలు అవి జరిపి రాత్రి 11:30 వరకు మేము ఇక్కడే ఉన్నాం. రాత్రి 12 గంటల 11:30 దాటిన తర్వాత అర్ధరాత్రి టైంలో ఎవరో కుర్రాళ్ళు వచ్చి స్టేజీ మీద కట్టెను పైకెత్తుకుని దూరి లడ్డు పట్టుకుపోయారు, డబ్బులు పట్టుకుపోయారు. ఎంతో పవిత్రంగా పూజ చేసిన దానికి వాళ్ళు ఇలా చేయటం మాకు చాలా బాధగా ఉంది. అందుకోసం మీరు దీని మీద కొంచెం వాళ్ళని మీరు వాళ్ళ మీద కొద్దిగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసిన ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సరూర్ నగర్ లో నివసిస్తున్న శేఖర్ భార్య చిట్టికి వేరే వ్యక్తితో అఫైర్ ఉంది. ఈ విషయం శేఖర్ కు తెలిసి ఇంట్లో గొడవలు కూడా జరిగాయి. నిన్న రాత్రి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి నిద్రలో చనిపోయాడని పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడడంతో అదుపులోకి తీసుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ షాపూర్ నగర్ సబ్ స్టేషన్ లో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లైవ్ స్పెన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వినాయకుడి మండపంలో మేనేజ్మెంట్ ప్రేమ్ కుమార్, అనిల్ కుమార్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేను డాక్టర్ ప్రేమ్ కుమార్ అండి, లైఫ్ స్పెన్ హాస్పిటల్. వినాయక చవితి సందర్భంగా ఈరోజు అన్నదానం నిర్వహించాము మన లైఫ్ స్పెన్ హాస్పిటల్. చాలామంది వచ్చి అన్నదానం విజయవంతం చేశారు. షాపు వాసులకి, తర్వాత ఉన్న స్టాఫ్కి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
అలాగే నిమజ్జనం రోజు అందరూ జాగ్రత్తగా వహించి నిమజ్జనం సక్సెస్ఫుల్ చేయాలని చెప్పండి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ తామిచ్చిన హామీలను ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని తెలిపారు. మెదక్ జిల్లా కామారెడ్డి జిల్లాలో మరి కుండపోత వర్షాలు కురిసినాయి. మెదక్లోని కొన్ని ప్రాంతాలు కామారెడ్డి పూర్తిగా జలదిగ్బంధమైనాయి. చాలా ప్రజలు అవస్థలు పడ్డారు. ఊహించని రీతిలో వర్షాపాతం నమోదైంది. మరి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎలా స్పందించాలి, ప్రజల పట్ల మన ప్రేమ ఎలా చూపించాలని ప్రతి నాయకుడు కోరుకోవాలి. మరి గతంలో ప్రభుత్వాలు చూసినాం, మరి ఇప్పుడు ప్రభుత్వం చూస్తున్నాం, ప్రజాపాలన ప్రభుత్వం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో వరదలు వస్తేనేమి, మరి మెదక్ కామారెడ్డి జిల్లాలో వరదలు వస్తేనేమి తాను స్పందించిన విధానం, ప్రజల పట్ల ఆయన చూపుతున్నటువంటి ప్రేమ, అనుక్షణం వచ్చిన 20 నెలల్లో ముందు జాగ్రత్తగానే పెట్టిండు. ఎంత నష్ట నివారణను అరికట్టగలిగిండో ఒక్కసారి మరి బామర్దులు ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, బీఆర్ఎస్ ఏ విధంగా స్పందించింది. మళ్ళీ ఇంకా మాట్లాడతాడు కేటీఆర్. ఏమో ఎప్పుడు మాట్లాడినా అహంకారపూరితమైన మాటలు. మరి స్థాయి గురించి మాట్లాడుతున్నాడు. ప్రతిసారి స్థాయి గురించి, స్థాయి ఏంటో తెలుసుకోండి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. స్థాయి అంటే ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు స్పందించడమే స్థాయి. స్థాయి అంటే ప్రజల్లో కష్టాల్లో ఉన్న. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక యువ తెలంగాణ కబడ్డీ ఛాంపియన్షిప్ కు హైదరాబాద్ వేదిక కానుంది. అక్టోబర్ 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు హైదరాబాద్ లోని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న పోటీలలో తెలంగాణ నుంచి 8 ప్రతిభావంతులైన జట్లు పాల్గొంటాయని భారతదేశ కబడ్డీ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్ ముద్రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వాకటి శ్రీకర్ తో పాటు అనేక మంది విశిష్ట అతిథులు, క్రీడా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. Jogilamba Lions, Anantagiri Hawks, Shatavana Science. Total 8 teams, each team at a group level. This tournament will be about 19 matches. First level, it was conducted on 3rd of August 2025 with a total participation. ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని తెలంగాణ ఒలింపిక్ కమిషన్ ఇది ఒక కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి నిమిషం వాళ్ళకు వెనుకలుగా ఈ క్రీడాకారులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని ఆశిస్తూ దీన్ని మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి చేరే పటాన్చెరు నియోజకవర్గం నుర్ధారం గ్రామశ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పంచామృత అభిషేకం, మహాయాగ హోమం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు విశేషాభిషేకాలు, అలంకరణతో పల్లకి సేవ, వివిధ సాంస్కృతిక భజన సంకీర్తనలతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో లావణ్య కమిటీ సభ్యులు తెలిపారు. చంపాపేట్ మారుతినగర్ లో మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయంతో ఉత్సవ కమిటీ చైర్మన్ నాగపురి నరసింహాచార్యులు, వారి కార్యవర్గం, మారుతినగర్ అధ్యక్షులు కందుకూరి సుధాకర్ రెడ్డి కార్యవర్గం, కాలనీ పెద్దల సహాయ సహకారాలతో విభిన్న కార్యక్రమాలతో ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నవరత్నఖచిత సువర్ణ సింహాసనర్పయామి. స్వామి పాదాలకు నీరు వేయండి. పాదయోపాఖ్యమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఔపచారిక స్నానం. ఓం ఆపోయిష్టామయోగః స్థాన భూక్షేదధాతన మహిరణ స్మారం ఘమామయ శిక్షదా. వచ్చదంతా ఇతని కేళ వచ్చింది. రాజ్యం అన్న విశేషం ఏంటి? ఏమి చెప్పాలి ప్రభు? కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలం బీజేపీ మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న ప్రకటించిన ఓటర్ లిస్టులో అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రూరల్ ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. కొన్ని సంవత్సరాలుగా చనిపోయిన వ్యక్తి పేరు ఓటర్ లిస్టు నుంచి తొలగించలేదని, గ్రామంలో ఓటు హక్కు ఉండి వేరే ప్రాంతంలో తిరిగి ఓటు హక్కు కలిగి ఉండడం, గ్రామానికి చెందిన మహిళలు ఓటర్ వివాహం జరిగి ఇక్కడ ఓటు హక్కు కలిగి ఉండడం, వారి అత్తగారింటి వద్ద కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవడం, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే వార్డులో లేకపోవడం, ఒకే ఇంటి నెంబర్పై ఎక్కువ ఓట్లు నమోదు కావడం లాంటి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈరోజు కరీంనగర్ రూరల్ ఎంపీడీఓ గారికి కరీంనగర్ రూరల్ బీజేపీ శాఖ పక్షాన మరి ఈ ఓటర్ లిస్టులో అవకతవకల గురించి మరియు డబుల్ ఓట్లు ఇంతవరకు కూడా తొలగించలేదు, అదేవిధంగా చనిపోయిన ఓట్లు కూడా ఇంతవరకు తొలగించలేదు. మరి ఎవరైతే అక్రమార్గం ద్వారా దొంగ ఓట్లు సంపాదించుకున్న ఓట్లు గెలుపు ఓట్ల మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి దయచేసి మేము ఎన్నికల అధికారులను కానీ ఎన్నికల్లో ఎవరైతే ఈ పాలు పంచుకుంటున్న పక్కీలో పాల్పంచుకున్న అధికారులకు వారికి కూడా మరి ఈ డబుల్ ఓట్లు కానీ లేదంటే దొంగ ఓట్లు కానీ ఇతర ఒకే ఇంటిపై అనేక ఓట్లు నమోదు కావడాన్ని వెంటనే తొలగించాలని మరి ఎన్నికల అధికారులకి దృష్టి తీసుకువెళ్తూ ఈరోజు ఎంపీడీఓ ఆఫీసు కార్యాలయానికి వారి అధికారులకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. షేలింగపల్లి డివిజన్ లో పలు కాలనీలో ప్రతిష్ఠించిన గణనాథులను కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, సీనియర్ నాయకులు లక్ష్మి, నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేటలో అడ్డు అదుపు లేకుండా నిర్మిస్తున్న అక్రమ బహుళ అంతస్తులను దుండిగల్ మున్సిపాలిటీ టీపీఓ సంజన్న, కమిషనర్ చైర్మన్ సతీష్ పట్టించుకోవడం లేదని బిల్డర్ నీలం రెడ్డి G+2 అనుమతులతో 5 అంతస్తులు నిర్మిస్తున్న మున్సిపల్ సిబ్బంది చూడనట్లు వ్యవహరించడం బాధాకరమని అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ కొల్లూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో AR హోమ్స్ ప్రాజెక్టు యజమాని మధుబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గోపాలరావు ఆయనను సాధారణంగా ఆహ్వానించి అర్చన హోమాలు చేయించారు. AR హోమ్స్ యజమాని మధుబాబు వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీ విరాళం ఇచ్చారని, 5 అంతస్తుల భవన నిర్మాణ పనులను చేపట్టారని గ్రామస్తులు తెలిపారు. గోవిందా గోవిందా గోవిందా
అమీన్పూర్ మున్సిపాలిటీలోని నల్లూరి దినేష్ హైట్స్ తులసివనం బ్యాంకు కాలనీ వందపురి రోడ్ నంబర్ 12 బీరంగూడ దివ్యశ్రీ ఓడిఎఫ్ కాలనీలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలలో అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, రమేష్ యాదవ్, ఈశ్వర్ రెడ్డి, చుక్కారెడ్డి, మల్లేష్ యాదవ్, రామచందర్ రెడ్డి, ప్రవీణ్ కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, బిల్ల శ్రీనివాస్, శ్రీధర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నూతన విద్యా విధానాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతం పలుకుతారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గీత కార్మికులను కాటమయ్య రక్షక కిట్లను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యూరియా కొరతపై వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు మెరుపు ధర్నా చేసిన బీఆర్ఎస్ నాయకులు. జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.